శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కుంభరాశి వారికి అందరికీ నమస్కారం. మీరు కుంభరాశి వారా? అయితే దయచేసి మీరు చేస్తున్న పనిని ఒక్క నిమిషం పక్కన పెట్టి ఈ వీడియోని చాలా ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే ఒక విషయం, అవును, కేవలం ఒక్క వస్తువు మీ జీవితాన్ని శాసించబోతోంది. మీరు ఎన్నో పూజలు చేస్తుండొచ్చు, ఎంతో కష్టపడి చేస్తుండొచ్చు, నిజాయితీగా బతుకుండొచ్చు. అయినా సరే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నాయి? మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చి సహాయం చేశారో వారి మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? మీరు ₹1 సంపాదించడానికి 100 రూపాయల కష్టం ఎందుకు పడాల్సి వస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది. ఈ రోజు నేను కుంభరాశి వారి జాతక రహస్యాన్ని విప్పబోతున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో లోతైన పరిశోధనల తర్వాత చెబుతున్న నిజం ఇది. కుంభరాశి వారు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే, ఏడుస్తూ ఎవరైనా మీ కాళ్ళు పట్టుకున్నా సరే, ఈ ఒక్క వస్తువుని మాత్రం పొరపాటును కూడా ఇతరులకు ఇవ్వకండి. అప్పుగా కానీ, దానంగా కానీ, బహుమతిగా కానీ ఇవ్వకండి. ఒకవేళ తెలియక ఇచ్చారో ఇక మీ జీవితంలో కటిక దరిద్రం ప్రారంభమైనట్లే. మీ అదృష్టం మొత్తం కూడా అవతలి వాళ్లకు వెళ్ళిపోయినట్లే. వాళ్ళ దరిద్రం మీకు చుట్టుకుంటుంది. మహాలక్ష్మి మీ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఆ వస్తువు ఏంటి? దాన్ని ఎందుకు ఇవ్వకూడదు? ఒకవేళ ఇప్పటికే ఇచ్చేసి ఉంటే దానికి పరిహారం ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించిన కఠినమైన నిజం. మీరే నిజంగా కుంభరాశి వారైతే ఈ వీడియో మీ కళ్ళని తెరిపిస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో జ్యోతిష్య రహస్యాలను తెలుసుకోవటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో మీ ఇష్టదైవాన్ని లేదా ఓం నమ శివాయ అని కానీ, జై శనీశ్వర అని కానీ భక్తితో రాయండి. ఆ పరమశివుడి దయ, శనిదేవుడి కరుణ మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు కర్మఫలదాత, న్యాయాధికారి అయిన శనీశ్వరుడు. కుంభం అంటే కుండ. ఇదొక నిండిన కుండ లాంటిది. కుంభరాశి వారి మనస్సు చాలా లోతైనది. ఎవరికి అంత త్వరగా అర్థం కారు. మీరు పైకి చాలా గంభీరంగా, కోపిష్టి వాళ్ళలా, ఎవరిని పట్టించుకొని వాళ్ళలా కనిపిస్తారు. కానీ మీ మనసులో ఉన్నదంతా కూడా జాలి, దయ. బహుశా ఏ రాశి వారికి ఉండదేమో. ఇది నేను మిమ్మల్ని పొగడటానికి చెప్పటం లేదు. మీ జాతక చక్రం చెబుతున్న సత్యం. అవతల వాళ్ళు కష్టంలో ఉంటే చూసి తట్టుకోలేరు మీరు. మీ జోబులో ₹10 ఉంటే అందులో ₹8 పక్కవారికే ఇచ్చేస్తారు. మీ అవసరాలను పక్కన పెట్టి మరి ఇతరులకు సహాయం చేస్తారు. కానీ మీకు తిరిగి ఏం దక్కుతోంది? కేవలం మోసం, అవమానం, నిందలు. వీడు నాకు ఇది ఒక్కటే చేశాడు, మిగతావి చెయ్యలేదు అని మీరు చేసిన సాయాన్ని మర్చిపోయి మిమ్మల్ని నిందించేవారే మీ చుట్టూ ఉంటారు. కుంభరాశి వారి జీవితంలో ఒక పెద్ద శాపం ఉంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో, ఎవరికైతే మీ ప్రాణం కన్నా ఎక్కువగా సహాయం చేస్తారో, విలువిస్తారో, వారే మిమ్మల్ని నడి రోడ్డుపై నిలబెడతారు. అది సొంత బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా మీరు ప్రేమించిన వాళ్ళు కూడా కావచ్చు. మీరు లోపల ఎంత ఏడుస్తున్నా బయట మాత్రం నవ్వుతూనే కనిపిస్తారు. మీ కన్నీళ్లు మీ దిండుకు తప్ప ఈ ప్రపంచానికి కూడా తెలియవు. శని భగవానుడు మీ రాశాధిపతి కాబట్టి మీ జీవితంలో ఏది సులభంగా రాదు. పక్కవాడు 10 నిమిషాల్లో చేసే పనికి మీరు గంటలు, రోజులు తరబడి కష్టపడాలి. అదృష్టం కన్నా కూడా మీ చెమట చుక్కల మీదే మీరు ఆధారపడాలి. మీరు సంపాదించిన ప్రతి రూపాయి వెనుక మీ నెత్తురు, మీ నిద్రలేమి రాత్రులు ఉంటాయి. ఇంత కష్టపడి మీరు పైకి వస్తుంటే చూసి ఓర్వలేని వాళ్ళు, మిమ్మల్ని కిందికి లాగాలని చూసేవాళ్ళు 100 మంది తయారవుతారు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది నిజమా కాదా? మీ జీవితంలో ఇలా జరగలేదా? ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వారి కర్మచక్రం అలా డిజైన్ చేయబడింది. ప్రస్తుతం మీకు ఏలనాటి శని 2వ దశ జరుగుతోంది. శనిదేవుడు ఇప్పుడు మీకు జీవిత పాఠాలు నేర్పుతున్నాడు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని మీ కళ్ళకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్న అదృష్టాన్ని మీ చేజేతులారా ఇతరులకు ఇస్తే శనిదేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అసలు విషయానికి వద్దాం. ప్రాణం పోయినా ఇవ్వకూడని ఆ వస్తువు గురించి తెలుసుకునే ముందు దాని వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం అంటే ఆస్ట్రాలజికల్ సీక్రెట్ని మీరు అర్థం చేసుకోవాలి. కుంభరాశికి 2వ స్థానం అంటే ధర్మస్థానం. మీనం, దానికి అధిపతి గురువు. ఏకాదశ స్థానం అంటే లాభస్థానం, ధనస్సు. దానికి కూడా అధిపతి గురువే. అంటే మీ సంపద, మీ రాబడి మొత్తం బృహస్పతి అంటే గురు గ్రహం చేతిలో ఉంటుంది.
కానీ మీ దేహం, మీ మనసు శని అధీనంలో ఉంటుంది. శని మరియు గురువుల కలయిక అంటే మీరు ధర్మాన్ని తప్పకుండా కష్టపడితేనే మీకు డబ్బు నిలుస్తుంది. మీ శరీరంలో ఒక ఆరా ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించిన వస్తువుల మీద, ముఖ్యంగా మీరు నిత్యం వాడే వస్తువుల మీద మీ కర్మఫలం, మీ అదృష్టం, మీ పాజిటివ్ ఎనర్జీ ప్రింట్ అయి ఉంటాయి. కుంభరాశి వారు ఎంతో పవిత్రంగా కష్టపడి సంపాదించిన డబ్బుకి మహాలక్ష్మి ఆకర్షితురాలై ఉంటుంది. ఎవరైనా వచ్చి మీ ముందు కన్నీళ్లు పెట్టుకొని, అన్న, అక్క, నాకు చాలా కష్టంగా ఉంది, ఈ డబ్బు ఉంటే ఇవ్వు, లేదా నీకు సంబంధించిన ఈ వస్తువు ఇవ్వు అని అడిగినప్పుడు నీ జాలి గుణం వల్ల నువ్వు వెంటనే ఇచ్చేస్తావు. కానీ అక్కడే మీరు అతి పెద్ద తప్పు చేస్తున్నారు. అలా మీ దగ్గర వాడిన వస్తువులను లేదా మీ లక్ష్మీ స్థానానికి సంబంధించిన వస్తువులను ఇవ్వటం ద్వారా మీ చుట్టూ ఉన్న రక్షా కవచాన్ని మీ చేజేతులారా బద్దలు కొట్టుకుంటున్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? అవతలి వ్యక్తికి ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ మీకు బదిలీ అవుతుంది. మీరు కష్టపడి కూడబెట్టిన పుణ్యఫలం, అదృష్టం అవతల వాళ్లకు ఉచితంగా వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో డబ్బు నిలవటం ఆగిపోతుంది. అప్పటి వరకు సజావుగా సాగుతున్న పనులు ఆగిపోతాయి. ఊహించిన రోగాలు, అప్పులు, కోర్టు కేసులు మీ మెడకు చుట్టుకుంటాయి. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు. ఎంతో మంది కుంభరాశి జాతకులను పరిశీలించిన తర్వాత, వాళ్ళ పతనానికి గల కారణాలను విశ్లేషించిన తర్వాత ప్రాక్టికల్ గా చెబుతున్న సత్యం. చాలా మంది కుంభరాశి వారు లక్షలు సంపాదిస్తారు, కానీ ఒక స్నేహితుడికి అప్పుగా ఇవ్వటమో లేదా అడిగారని తమ దగ్గర ఉన్న లక్ష్మీప్రదమైన వస్తువును ఇవ్వటమో చేసి రాత్రికి రాత్రే రోడ్డున పడ్డవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఆ అత్యంత ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. శ్రద్ధగా వినండి. కుంభరాశి వారు ప్రాణం పోయినా సరే, అవతల వాళ్ళు ఏడ్చి బ్రతిమాలినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడని ఆ వస్తువులు ఏంటి? నేను దీనికి ఒకే ఒక కేటగిరీగా చెబుతాను. అదే మీ వ్యక్తిగత లక్ష్మీ స్థానానికి, మీ అదృష్టానికి సంబంధించిన సెంటిమెంట్ వస్తువులు. వీటిల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఒకటి, మీరు దీర్ఘకాలంగా వాడుతున్న పర్సు లేదా మీరు డబ్బు దాచుకునే వస్తువు, మనీ బాక్సు. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా తాము వాడిన పాత పర్సును కానీ, హ్యాండ్ బ్యాగును కానీ, లేదా ఇంట్లో డబ్బులు దాచుకునే అలమర డబ్బాను కానీ ఎవ్వరికి ఉచితంగా ఇవ్వకూడదు. పాతది అయిపోయింది కదా అని మీ దగ్గర పనిచేసే వారికో, తెలిసిన వారికో ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఎన్నడూ చెయ్యకండి. మీ పర్సులో మీ చెమటతో సంపాదించిన డబ్బు ఉంటుంది. అది మీ లక్ష్మీ స్థానం. మీరు వాడిన పర్సును మరొకరికి ఇవ్వటం అంటే మీ ఇంట్లో ఉన్న మహాలక్ష్మిని స్వయంగా వాళ్ళకి దానం చెయ్యటమే. ఆ క్షణం నుండే మీకు డబ్బు రావటం ఆగిపోయి ఆ పర్సు తీసుకున్నవాడు కోటీశ్వరుడు అవుతాడు. పాత పర్సు పాడైపోయిన దాన్ని పారేయండి కానీ, ఎక్కడైనా నీళ్ళల్లో వదిలేయండి కానీ వాడుకోమని ఎవ్వరికి ఇవ్వకండి. 2, మీ ఒంటిపై మీరు సెంటిమెంట్గా ధరించిన లోహపు వస్తువులు అంటే ఉంగరాలు, వాచీలు, ఇనుము లేదా స్టీలువి, లేదా పాదరక్షలు అంటే షూస్ కానీ, చప్పల్స్ కానీ, ఇలాంటివి మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీని గ్రహించి మీకు రక్షణ కవచంలా పనిచేస్తూ ఉంటాయి. ఎవరైనా ఫ్రెండ్ వచ్చి, అరే నీ వాచి చాలా బాగుందిరా, నేను 2 రోజులు పెట్టుకుంటాను అని అడిగితే మొహమాటం కొద్దీ ఇచ్చేస్తారు. కుంభరాశి వారు అక్కడే మొదలవుతుంది మీ పతనం. మీ ఒంటిపై వాడిన వస్తువులు ఇతరులు వాడితే మీ ఆరా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళ గ్రహదోషాలు మీకు అంటుకుంటాయి. మీ జీవితంలో అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, మానసిక అశాంతి మొదలవుతాయి. ఎవరి వస్తువులు వాళ్లే వాడాలి. ముఖ్యంగా కుంభరాశి వారు తమ వ్యక్తిగత వస్తువులను ఇతరులకు అస్సలు షేర్ చేయకూడదు. ఇక 3, సూర్యాస్తమయం తర్వాత ఉప్పు, పసుపు, చీపురు పొరపాటును కూడా ఇవ్వకండి. ఇది కేవలం కుంభరాశి వారికే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఇది ఏలినాటి శని నడుస్తున్న కుంభరాశి వారికి ఇదొక శాపం లాంటిది. ఉప్పు అంటే కళ్ళుప్పు, సాక్షాత్తు మహాలక్ష్మికి ప్రతీక. సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరైనా పొరుగింటి వాళ్ళు వచ్చి కాస్త ఉప్పు ఇవ్వమంటే లేదా పసుపు ఇవ్వమని అడిగారో అనో మీరు కాదనలేక మీ వంటగదిలో ఉప్పు తీసి ఇస్తారు. మీరు ఇక్కడ ఉప్పు ఇవ్వటం లేదు, మీ ఇంటి అదృష్టాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళ దరిద్రాన్ని మీరు కొనుక్కుంటున్నారు. కుంభరాశి వారు ఈ తప్పు చేస్తే మరుసటి రోజు నుండే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల అనారోగ్యం, చేతికి వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చయిపోవటం జరిగిపోతాయి. ప్రతి నెల ఇంట్లో డబ్బు నిలబడదు. ఎంతటి ప్రాణ స్నేహితులైనా సరే సూర్యాస్తమయం తర్వాత ఉప్పు, పసుపు, పాలు, పెరుగు మరియు డబ్బులు ఇవ్వకండి. అలాగే మీరు వాడిన చీపురును ఎవ్వరికీ దానం ఇవ్వకండి. ఎవరో ఏడ్చి బ్రతిమాలారని అప్పుడు మీరు ఇచ్చే అప్పు ఎలా ఉంటుంది అంటే అది చాలా పెద్ద పొరపాటు. మీ భవిష్యత్తు కోసం, పిల్లల చదువు కోసమనో లేదా అనారోగ్యం వస్తే వాడుకుందామనో ఎంత కష్టపడి కొంత డబ్బు దాచుకుంటారు.
సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి చాలా తెలివైన వాడు మీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటాడు, దేవుడి మీద ప్రమాణాలు చేసి అప్పు అడుగుతాడు. మీ మనసు కరిగిపోయే అరే పాపం కష్టాల్లో ఉన్నాడు కదా, దేవుడు మనల్ని కాపాడుతాడులే అని మీరు దాచుకున్న డబ్బు తీసి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వారు ఎమోషనల్ బ్లాక్మెయిల్కి గురై ఇచ్చిన డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు. రాకపోగా ఆ డబ్బు తీసుకున్నవాడు మీ కళ్ళెదురుగా జల్సాలు చేస్తాడు. మీరు మాత్రం అప్పుల పాలై రోడ్డున పడతారు. మీరు అడిగితే వాళ్ళు రివర్స్లో మిమ్మల్ని బెదిరిస్తారు. మీరు దాచుకున్న సెంటిమెంట్ డబ్బును కేవలం జాలిపడి ఎవరికి ఇవ్వకండి. మీకు నిజంగా సహాయం చేయాలని ఉంటే మీకు తిరిగి అక్కర్లేదు అనుకున్నంత ఒక 100కు 500 ఉచితంగా ఇచ్చేయండి, కానీ లక్షలు అప్పుగా ఇవ్వకండి. శని భగవానుడు మిమ్మల్ని కష్టపెట్టే ఇలాంటివి తెలివి తక్కువ పనులు చేసినప్పుడే మీరు ఇబ్బందులు పాలవుతారు. సరే, మేము తెలియక ఇవన్నీ కూడా మా పాత పర్సు ఇచ్చేసాము, మా ఒంటిపై ఉన్న బంగారం ఇచ్చేసాం, సాయంత్రం వేళ ఉప్పు డబ్బులు ఇచ్చేసాం, ఇప్పుడు ఏమవుతుంది అని మీరు అడగచ్చు. ఒకవేళ మీరు ఈ తప్పులు చేసి ఉంటే మీ జీవితంలో ఈ కింద పరిణామాలు సింటమ్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. మీరు ఎవరికైతే డబ్బు లేదా వస్తువులు ఇచ్చారో వాళ్ళు మీతో శత్రుత్వం పెంచుకుంటారు, మిమ్మల్ని దూరం పెడతారు. అప్పటి వరకు బాగా జరుగుతున్న వ్యాపారం ఒక్కసారి దెబ్బతింటుంది. అప్పుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాలు, ఎముకలు, కడుపుకు సంబంధించిన కూడా లేదా నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఏ పని మొదలుపెట్టినా 99% వరకు వెళ్ళి చివరి ఆఖరి నిమిషంలో ఆగిపోతుంది. ఎంతో చేతికి అందింది అనుకున్న సమయంలో చేజారిపోతుంది. ఇవన్నీ కనిపిస్తాయి. అంటే మీ లక్ష్మీ స్థానం దెబ్బతిన్నది అని అర్థం. మీ అదృష్టం ఇతరుల పాలైపోయిందని అర్థం. ఇక మీ ఆరాకు నెగిటివ్ దృష్టి తగిలిందని అర్థం. భయపడకండి. కుంభరాశి సోదర సోదరి మనులారా, ఇక్కడ శనిదేవుడు ఎంత కఠినంగా పరీక్షిస్తాడో తప్పు తెలుసుకున్నప్పుడు అంతకంటే ప్రేమగా క్షమిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మీరు ఇప్పటికే ఈ తప్పులు చేసి ఉంటే, దరిద్రం మీ వెంట పడుతుంటే ఈ చిన్న పరిహారాలు చేసి చూడండి. మీ జీవితం మళ్ళీ గాడిన పడుతుంది. 1. శివారాధన మరియు హనుమాన్ చాలీసా. కుంభరాశి వారికి మూల దైవం పరమశివుడు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి స్వచ్ఛమైన నీటితో, పాలు మరియు తేనెతో అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపించండి. అలాగే శని దోషాలు, దరిద్రం పోవటానికి ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించండి. శివుడిని, రాముడిని, ఆంజనేయుని పూజించే వారి దరిదాపుల్లో కూడా నవగ్రహ దోషాలు కూడా రాలేవు. 2. నవగ్రహాలకు లేదా కాకులకు ఆహారం. మీ అదృష్టం మీ దగ్గరికి తిరిగి రావాలి అంటే శనివారం రోజున కాకులకు బెల్లం కలిపిన అన్నం పెట్టండి. మూగ జీవాలకు అంటే కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టండి. ఎవరైతే ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెడతారో వాళ్ళ కర్మలు అక్కడికక్కడే కాలిపోతాయి. 3. దానం ఎలా చెయ్యాలి? మీరు దానం చెయ్యాలనుకున్న కోరిక ఉంటే పాత వస్తువులను బంధువులకు, తెలిసిన వాళ్లకు ఇవ్వకండి. అసలు మిమ్మల్ని ఎవరో తెలియని అనాథలకు, రోడ్డు పక్కన ఉండే పేదలకు కొత్త బట్టలు అన్నదానం చెయ్యండి. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం చేయటం ద్వారా కుంభరాశి వారికి అద్భుతమైన యోగం పడుతుంది. కానీ అది కూడా అర్హత ఉన్నవారికే ఇవ్వాలి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని బంధుమిత్రులకు కాదు. 4. కల్లుప్పు పరిహారం. మీ ఇంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొద్దిగా కళ్ళుప్పు, పసుపు, గోమూత్రం వేసి ఇల్లు మొత్తం తుడవండి. మీ ఇంట్లోకి అడుగు పెట్టిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీ లక్ష్మీ స్థానం మళ్ళీ ఉత్తేజితం అవుతుంది. ఒక్కసారి ఒక మాట, కుంభరాశి మిత్రులారా, మీరు చాలా మంచివాళ్ళు. మీ మనసు బంగారం. కానీ ఈ కలియుగంలో మంచితనం కన్నా తెలివితనం చాలా ఎక్కువ. కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వమే, కానీ కష్టాన్ని తీర్చడానికి జీవితాన్ని పణంగా పెట్టకండి. మీ కుటుంబం, మీ పిల్లలు, మీ భవిష్యత్తు కూడా ముఖ్యమే అన్నది మర్చిపోకండి. కొన్నిసార్లు స్వార్థంగా ఉండటం తప్పు కాదు. అవును, నేను పబ్లిక్ గానే చెబుతున్నాను. కుంభరాశి వారు తమను తాము రక్షించుకోవటానికి కాస్త స్వార్థం నేర్చుకోవాలి. మీ వస్తువులు, మీ అదృష్టం, మీ సంపాదన ఇతరులకు ఊరికే ధారపోయకండి. నాకు లేదు అని చెప్పటం నేర్చుకోండి. మీ మొహమాటం మిమ్మల్ని ముంచేస్తుంది. ఈ రోజు నుండి నో చెప్పటం నేర్చుకోండి. గుర్తుంచుకోండి, ప్రాణం పోయినా సరే మీ వ్యక్తిగత పరుసు, మీ శరీరానికి హత్తుకున్న వస్తువులు, సాయంత్రం పూట ఉప్పు మరియు కన్నీళ్లకు కరిగిపోయి అప్పు అస్సలు ఇవ్వకండి. ఇది నేను చెబుతున్న మాట కాదు, శని భగవానుడి శాసనం, జ్యోతిష్య శాస్త్ర సత్యం.
ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన విధానంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ జీవితంలో నిజంగా జరిగాయా లేదో, మీరు ఎప్పుడైనా ఎలాంటి తప్పులు చేసి నష్టపోయారో లేదో దయచేసి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీ అనుభవాలని తెలుసుకోవాలని నేను కూడా ఆశపడుతున్నాను. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ లేదా జై శనీశ్వర అని రాయటం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన లోతైన జ్యోతిష్య రహస్యాలు, మీ రాశికి సంబంధించిన నిజాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ముందుగా మీ దగ్గరికి వస్తుంది.